నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అయితే చూసుకుంటే ఇందాక ప్రెస్ మీట్లో కూడా ఫైర్ అవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి మీద. ఏంటి అసలు కారణం ఏంటి? ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అధికారం పోయింది, ఇన్ని రోజులు పదవులు అనుభవించడం, పదవులు లేకుంటే వాళ్ళు ఉండే పరిస్థితులు కనబడతలేరు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రోజు ఒక నిందారోపణ చేయడం, రోజు విషం కక్కడం, అది వాళ్ళకు ఒక పరిపాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడేటివన్నీ అబద్ధాలు. కేటీఆర్ ఏం చెప్తాడు, మేము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తున్నాడు. ఇలా నిజంగా ఎక్కడైనా జరిగిందా? ఒకవేళ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కనుక మీరు ఇచ్చి ఉన్నట్టంటే నిరుద్యోగులు మొన్న అంత ఆగ్రహంగా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బొందబెట్టిండ్రు. అది సరిపోతలేదా మీకు? ఇలా మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఆ రోజు ఉత్తుత్తి నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీని మొత్తం మీరు ఒక జేబు సంస్థలాగా వాడుకొని ఇలా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రశ్నపత్రాలు ఇలా జిరాక్స్ సెంటర్లల్లా, కిరాణా షాప్లల్లా ఒక పల్లి బఠానీలాగా ఇలా ఇష్టం మీరు నచ్చిన రేటుకు అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇంకా ఏమాత్రం అసలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి ఇలా నిరుద్యోగులకు ఆత్మస్థైర్యం నింపి వాళ్ళు ఇచ్చిన ఉత్తుత్తి నోటిఫికేషన్లకు సంబంధించి కోర్టులో అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తూ నియామకాల ప్రక్రియ చేపట్టి ఇలా ప్రభుత్వం ఏర్పడ్డాక 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇలా వాళ్ళన్నీ అబద్ధం మాటలు, కల్లబొల్లి మాటలు. అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినరు, లోక్సభ ఎన్నికలు ఓడిపోబోతున్నారు. ఇవన్నీ తెలిసి కనీసం ఒక గ్రాడ్యుయేట్ ఎన్నిక కోసం ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ సమాజం కానీ, తెలంగాణకు చెందినటువంటి నిరుద్యోగులు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ సార్ కేటీఆర్ చూసుకున్నా కూడా మేము ఇచ్చిన నోటిఫికేషన్ల నుండి పత్రాలు ఇచ్చి వాళ్ళకు జాబ్ ఇచ్చినామని చెప్పుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటారు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లో కదా అవి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. నేను అదే చెప్తున్నా కదా, మీరు ఉత్తుత్తి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, దాంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఇది ఇక్కడికే ఆగాలి, ఏ నిరుద్యోగికి న్యాయం కావద్దు అని చెప్పి మీరు ఏ నోటిఫికేషన్ ఇవ్వండి, మీరు గతంలో 10 సంవత్సరాల రికార్డు తీయండి, ఏ నోటిఫికేషన్ ఇచ్చినాక ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కడం, దాని ద్వారా ఆగిపోవడం. మేమేం చేసినా వచ్చినాక ఆ కోర్టులో ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని సాల్వ్ చేసి ఇలా దాని ఒక ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మేము మొదలుపెట్టి 30,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం. వితిన్ 1-2 months ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న 1 month లోపు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇలా మొత్తం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక విధ్వంసానికి గురి చేసిండ్రు. 40,000 కోట్ల బకాయిలు పెట్టిన వాళ్ళు గవర్నమెంట్ పోయేటప్పుడు ఆ బకాయిలు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఆర్థికంగా విధ్వంసం చేసింది. ఇలా నిజంగా ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. సార్ ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బోనస్ 500 ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చి ఓన్లీ సన్న ఓట్లకి ఇస్తా అని చెప్పి అంటుందని అటు ప్రతిపక్షాల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనికి? ఈ రాష్ట్రంలో రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారు వరేస్తే ఊరి అన్నాడు. ఇలా ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర మర్చిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇలా బురద వెళ్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మేము గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి 72,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో ఒకే ఒక్క సంతకంతో ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ రుణాన్ని మాఫీ చేసినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, వచ్చే 15 ఆగస్టు లోపల రైతులు తీసుకున్నటువంటి వివిధ బ్యాంకుల్లో 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయబోతున్నామని చెప్పి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి, అంటే రైతుల పట్ల మా కమిట్మెంట్ నిరూపించుకోవడానికి వచ్చే 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇలా సన్న రకాల సంబంధించి ఒక అంశం చర్చకు వచ్చినప్పుడు సన్న రకాలు పండించే రైతులకు అధిక దిగుబడి వస్తుంది, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది, రైతులను ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ప్రకటించడం. అట్లానే మిగతా రైతులకు ఇవ్వకూడదని ఎక్కడ లేదు. ఇలా సన్న రకాల వల్ల రైతులను ఇంకొంచెం బలోపేతం చేయాలి, ఇలా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఎంకరేజ్మెంట్ చేయడానికి ఆ ప్రకటన చేసిన ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ అందరికి ఇవ్వాల్సింది ఇస్తాం. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే 15 ఆగస్టు మీరు ఇందాక చెప్తున్నట్టు వచ్చే ఆగస్టులో కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం తప్పదు, కూలిపోవడం ఖాయం. ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసిందని అటు బీజేపీ నుండి కానీ బీఆర్ఎస్ నుండి అంటున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అసలు సంక్షోభం మేము 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇలా టీఆర్ఎస్ పార్టీలో క్యూ కడుతున్నాం మమ్మల్ని తీసుకోమని. అసలు మేము వద్దంటున్నాం, వాళ్ళని రావాల్సిన పని లేదని చెప్పి ఉన్నాం. ఇలా
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పరిపాలించమని క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు. 65 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎంఐఎం కూడా మాకు బయట నుంచి మద్దతు ఇస్తుంది. మా సంఖ్య ఇప్పుడు 75 దగ్గరలో ఉంది. టీఆర్ఎస్ పార్టీలు క్యూ కడుతున్నారు. అయినా మాకు వాళ్ళని తీసుకోవడం మాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ప్రభుత్వం సంక్షోభం సంబంధం ఏంటండి? ఈయన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉంటాడు. దాంట్లో మీకు ఎవ్వరికి డౌట్ అవసరం లేదు. ఇలా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారు. సార్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే 6 గ్యారెంటీల విషయం చూసుకుంటే ప్రధానంగా 100 రోజులు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా అమలు చేయలేదు. ప్రజల్లో వ్యతిరేక స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలబోతుందని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నట్టు కేటీఆర్ గారు చెప్తున్నారు నిన్న. సో ఏం చెప్తారు? ఇప్పుడు నిజంగా కేటీఆర్ ఏమాత్రం సిగ్గుందా? వాళ్ళు 2014 వాళ్ళకి అధికారం వచ్చింది. 2023 ఎండింగ్ దాకా వాళ్ళు పరిపాలించారు. అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు. 2014 వాళ్ళు ఏం చెప్పిండ్రు? కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఇస్తామన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇట్లా వాళ్ళ హామీలు ఒక్కసారి ఆయన చదువుకోమను. అమెరికాలో చదువుకున్నాడు కదా. ఇలా నిజంగా ఏమాత్రం సిగ్గున్నా నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు ఒక్కసారి చదువుకొని నువ్వు ఏం చేసినావో చేసి మమ్మల్ని అడిగితే బాగుంటుంది. ఇలా మేము 2018 డిసెంబర్ 7th నాడు మేము ఛార్జ్ తీసుకున్నాం. మేము ఆనాడు 6 గ్యారంటీలల్లా మహిళలకు ఫ్రీ జర్నీ అన్నం ఇచ్చినాం. 500 రూపాయలు సిలిండర్ అన్నం ఇచ్చినాం. ఇలా 2 లక్షల రుణమాఫీ అన్నం చేయబోతున్నాం. ఇలా 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ అని చెప్పినాం, చేసినాం. ఇంకేం చేసేది ఉండండి నాకు అర్థం కాదు. ఈ విత్ ఇన్ ద షార్ట్ టైంలో ఇన్ని హామీలు నెరవేర్చిన ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాకు ఇంకా 4.5 సంవత్సరాలకు పైగా సమయం ఉంది. ఈ 4.5 సంవత్సరాలలో మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం. వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్ రాకుండా చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసేటువంటి పథకాలు చేపట్టి మళ్ళీ ఎన్నికలకు పోతాం. సార్ మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మీ చొప్పదండి నియోజకవర్గంలో ఎట్లా ఉంది అభివృద్ధి విషయంలో చూసుకున్నా కూడా? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు. సో ఎట్లా చేయబోతున్నారు అభివృద్ధి? గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే మేము వచ్చిన 6 నెలల్లోనే ఇలా గణనీయమైన అభివృద్ధి చేసినాం మా నియోజకవర్గం చొప్పదండిలో. రాష్ట్రంలో కూడా అదేవిధంగా జరుగుతుంది. ఇంకా రానున్న 4.5 సంవత్సరాల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజలు ఒక సువర్ణ అవకాశాన్ని, ఎవరికి అయినటువంటి అవకాశాన్ని ప్రజలు నన్ను నమ్మి ఇచ్చిండ్రు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతా. ఇలా చొప్పదండి నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఈ రాష్ట్రంలో ప్రతిబింబం చేస్తాను. సో రాబోయే అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? ఈ రాష్ట్రంలో ఇక ముందు ఏ ఎన్నికలు జరిగినా 90% పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారు. సింపుల్. ఎస్. సో రాబోయే పార్లమెంట్ అంటే మన లోకల్ బాడీస్లో 90% పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులే 90% పైగా గెలుస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్.